సో ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. మనం 11వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటంటే క్రీస్తుతోనే సాధ్యం అనేటటువంటి ఒక అంశాన్ని ఈరోజు మన అందరం కూడా నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 22 వరకు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారానే మనం ఉభయులం ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సో దేవుడి వాక్యాన్ని మనం వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా తండ్రి, ఈ సమయంలో మా యొక్క మనోనేత్రాలు తెరవమని మేము వేడుకుంటున్నాము. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించడానికి, దాని ప్రకారంగా ప్రతిస్పందించడానికి మాకు మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా వాక్యం అర్థం అవడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యని మేము ఆహ్వానిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా కొన్ని వారాల ముందు మనం చూసుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోకముందు మానవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఏం చేయాలి, లేకుంటే ఎందుకు నమ్ముకోవాలి, మనం రక్షణ పొందినటువంటి మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఏంటి, మనల్ని మనం మంచి పనులు చేయడానికి,
దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి సమర్పించుకోవాలని, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరిచాడు. రైట్? ఆ విధంగా మనం ఉండాలి. అయితే ఆ విషయాలు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుంపు ఉందన్నమాట. ఆ గుంపుకి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సంఘంలో 2 గుంపులు ఉండేటటువంటివి. బైబిల్ ప్రకారంగా 2 గుంపులు ఉన్నాయన్నమాట ఒకప్పుడు. తర్వాత 3 గుంపులు అయిపోయినాయి. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్ ప్రకారంగా ఆ కండిషన్ చాలా ఇంపార్టెంట్. బైబిల్ ప్రకారంగా 2 గుంపులుగా యూదులు తమను చూసుకునేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా 3 గ్రూపులు అయినాయి అన్నమాట. అంటే 3 వేరు గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే యూదులు. యూదులు అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు, ధర్మశాస్త్రం కలిగినటువంటి వాళ్ళు. చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించి, అంటే యూదులుగా ఉన్నటువంటి వారికి సంబంధించినవి చాలా ఉన్నాయి. రోమాపత్రిక మీరు 9వ అధ్యాయం చూసినప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడతాడు అక్కడ పౌలు భక్తుడు. అయితే యూదులు ఏం చేసేవాళ్ళంటే, యూదులు కాకుండా మిగతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్యులు అనేటటువంటి వాళ్ళు. ఏంటి? యూదులు కానటువంటి ప్రతి ఒక్కరు అన్యులు. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష వచ్చినా, అది ఎవరైనా సరే, రోమీలైనా, గ్రీకులైనా, అమెరికా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, అదే యెరూషలేములో యూదులు కానటువంటి ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దృష్టిలో అన్యులు. దట్ ఈస్ ద బిబ్లికల్ అండర్స్టాండింగ్. ఇదే నానుడి లేకుంటే ఇటువంటి అవగాహన మనలో కూడా ఉందన్నమాట. ఏంటి మనలో అంటే, ఎవరైనా ఒక గుంపు, ఇప్పుడు మనం కనుక ఒక గుంపుగా ఉంటే వేరే గుంపుని అన్యులు అంటాం అన్నమాట. అన్యులు అంటే సింపుల్గా అర్థం ఏంటంటే ఇతరులు, మేం కాదు, వేరే వాళ్ళు అని అర్థం అన్నమాట. ఓకే, దట్ ఈస్ అ సింపుల్ అండర్స్టాండింగ్. కానీ బైబిల్లో అన్యులు అన్నప్పుడు ఎవరంటే యూదులు కానటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే రాస్తున్నారు కదా. ఇప్పుడు మన దృష్టిలో మీరు న్యూస్ పేపర్లో, ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూసినప్పుడు అన్యులు అంటారు. అన్యులు అంటే ఇతరులు, మతస్థులు అంటే ఇతర మతస్థులు అని అర్థం. సో అన్యుడు అనేటటువంటిది తప్పు పదం కాదు. అన్యుడు అనేటటువంటిది హ్యూమిలియేషన్ టర్మ్ కాదు. అన్యులు అనేటటువంటిది డిగ్రేడేషన్, అంటే అది చాలా తక్కువ వాళ్ళకు ఉపయోగించే పదం, అట్లాంటిది కాదు. అన్యులు అంటే సింపుల్గా వేరే వాళ్ళు అని అర్థం. మేము కాని వాళ్ళు అన్యులు అంటున్నారు. అది ఎవరైనా సరే ఉపయోగిస్తారు. ఇంగ్లీష్లో దానికి జెంటైల్స్ అనేటటువంటి మాట ఉపయోగించారు. హీబ్రూలో ఇంకా వేరే పదాన్ని కూడా ఉపయోగించారు, మనకు అనవసరమైనటువంటిది ఇప్పుడు. అయితే ఇప్పుడు పౌలు ఈ విషయాన్ని ఎందుకు రాస్తున్నాడంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు ఈ 11 వచనాల్లో కూడా ద్వేషం అనేటటువంటి మాట 2 సార్లు చూసారా చూడలేదా? ఇప్పుడు చూడండి, చూడకపోతే ఏమనుంది? మన ద్వేషముని అంటే ఇక్కడ చూసినారా, ఆ 14వ వచనంలో ఆ యొక్క మాట కనిపిస్తుంది మనకి. 14లో లేదు, ఏంటిది వెరైటీగా ఉండిన ద్వేషం అని ఉందా? రైట్. ఆ తర్వాత 16వ వచనంలో ఆ సిలువలను, ఆ ద్వేషమును, అంటే ఈ 2 గుంపులు వాళ్ళకి, యూదులు కానటువంటి అన్యులకి, ఇద్దరికి కూడా ఈ 2 సపరేట్ గ్రూప్స్ అనేటటువంటి ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ద్వేషం అనేటటువంటిది ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో తారతమ్యం అనేటటువంటిది ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఉంది. ఒకరికొకరు పడదన్నమాట. ఒకరికొకరు వాళ్ళు సమానంగా చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. మేము గొప్ప అంటే మీరు గొప్ప. మీరు కనుక హిస్టరీ కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ బానిసలుగా ఉండే ముందుగా యోసేపు అనేటటువంటి వ్యక్తి, దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆయన్ని ప్రధానమంత్రిగా చేస్తాడు. అప్పుడు యాకోబు సంతానం అందరూ వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి ఐగుప్తీయులు యూదుల్ని వేరే విధంగా చూసేవారు, అన్యులుగా చూసేవాళ్ళు. అంటే ఐగుప్తీయులకి యూదులు ఎవరు? అన్యులు. ఇప్పుడు యూదులకి అన్యులు ఎవరు? అందరూ. అంటే ప్రతి ఒక్కరు. దేవుడు చెప్పలేదు ఇది. దేవుడు ఏమంటున్నాడు? సర్వలోక నివాసులారా, నా దగ్గరికి వచ్చి మీరు రక్షణ పొందండి.
నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది న్యూ టెస్ట్మెంట్లో వచ్చిన వాక్యాలు కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలే. సర్వ జనాలకి, సర్వ జీవులకి, ప్రతి ఒక్కరికి నేనే తండ్రిని, నేనే దేవుణ్ణి అని పదే పదే దేవుడు చెప్పుకుంటున్నా సరే యూదులు తమ్మును తాము ఎక్స్క్లూడ్ చేసుకున్నారనమాట. దే హ్యావ్ ఎక్స్క్లూడెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్. అంటే వేరే వాళ్ళందరూ కూడా ఒకటి, మేమందరం ఒకటి, మాకు నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, వాళ్ళకి లేరు అనేటటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ద్వేషం అనేటటువంటిది ఉంది. మీరు ఆలోచన చేశారా? ఈ ద్వేషం అనేటటువంటిది యూదులు కాని వారికి ఉండేటటువంటి ఆ ద్వేషం, లిసన్ అగైన్, ప్రతి తరములో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జనాంగంలో డిఫరెంట్ వేలో అది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అమెరికాలో తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి మధ్యలో ద్వేషం, మీరు నలుపు మేము తెలుపు, అర్థమవుతుందండి. ఆస్ట్రేలియాలో లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి తేడా ఉందన్నమాట. మన భారతదేశంలో అయితే కోకొల్లలు అనమాట. అంటే మన ఒక్కటి కాదు, మన భారతదేశంలో వేరే దేశాల్లో ఒక్కొక్క గ్రూప్ ఉంటే ఇక్కడ రకరకాల కులాల వాళ్ళు ఉంటారనమాట. కులం అనేటటువంటిది భారతదేశంలోనే ఉంది, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ కులాన్ని మనిషి స్థాపించలేదు, అది వేరే దానికి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా. మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా మనుషులు ప్రారంభించారు. మేము తెల్లోళ్ళం, మీరు నల్లోళ్ళు అనేటటువంటిది ఎవరు స్టార్ట్ చేశారు? మనుషులు. మేము యూదులం, మీరు అన్యులు, ఎవరు స్టార్ట్ చేశారు? మనుషులు. మేము లోకల్, మీరు నాన్ లోకల్, ఎవరు స్టార్ట్ చేశారు? మనుషులు. కానీ కుల వ్యవస్థ అనేటటువంటిది మనుషులు స్థాపించలేదు. ఇది ఎవరైతే దేవుడిగా నమ్ముకుంటున్నారో ఆ దేవుడే సృష్టించాడు అనేటటువంటి విధంగా ఒక మత గ్రంథం అనేటటువంటిది మాట్లాడుతుంది. అంటే ఒక మత గ్రంథం ప్రకారంగా ఈ కుల వ్యవస్థ అనేటటువంటి దేవుడు సృష్టించాడు అని ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదండి. ఒకరి మధ్యలో ఒకరికి తేడాలు, విభజనలు, హ్యూమిలియేషన్, నువ్వు పెద్ద నేను చిన్న, నువ్వు గొప్ప నేను కాదు అనేటటువంటి ఆ యొక్క తారతమ్యాలన్నీ కూడా పుట్టుకతోనే తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప విశిష్టమైనటువంటి ఆ లక్షణం ఎవరికి ఆపాదించబడిందంటే ఒక గ్రంథంలో ఉన్నటువంటి దానికి. అంటే ఒక మత గ్రంథం ప్రజల మధ్యలో గొడవల్ని, తారతమ్యాలని తీసుకొచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. కానీ ఆ యొక్క సోర్స్ ఏదైనప్పటికి కూడా మన మధ్యలో కూడా తేడాలు ఉన్నాయి. నువ్వు పెద్ద కులం, నేను చిన్న కులం. బట్ చిన్న కులాల్లో కూడా మళ్ళా అంటే చిన్న కులం పెద్ద కులం అనేది బైబిల్లో లేదు. అంటే మన యొక్క కాంటెక్స్ట్ ప్రకారంగా అర్థం చేసుకోవడానికి ఇది 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 నిజమైనటువంటిది కాదు. ఇది దేవుడు కాకుండా వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఇది పుట్టుకతోనే వచ్చిందనమాట. దీన్ని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే తీసివేయలేవు. నువ్వు చనిపోయేదాకా నీతోనే కంటిన్యూగా ఉండేటటువంటి ఒక భయంకరమైన వ్యవస్థ కుల వ్యవస్థ. దీనికోసం క్రైస్తవేతరులు కూడా పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఒక భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కుల వ్యవస్థ. అంటే నువ్వు పెద్ద కులం, నేను చిన్న కులం. పెద్ద కులస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఫీలింగ్ ఏంటంటే మీరు చిన్న, మేము పెద్ద అంటారు, రైట్? చిన్న కులస్తుల్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న కులం అంటే ఒకటే ఉండదు కదా, చిన్న కులంలో కూడా కొన్ని వందల కులాలు ఉన్నాయి. మళ్ళా ఒకటే లేదు. చిన్న కులంగా పిలువబడుతున్నటువంటి తక్కువ కులంగా ఉన్నటువంటి ఈ కులంలో అనేకమైనటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నాయన్నమాట. వాళ్ళలో కూడా నువ్వు పెద్ద, నేను చిన్న, నేను పెద్ద, నువ్వు చిన్న అనేటటువంటి తారతమ్యాలు ఉన్నాయన్నమాట. తేడా ఉందన్నమాట, వాల్యూలో తేడా ఉంది. కులాన్ని బట్టి, స్థితిగతుల్ని బట్టి, అంటే ఇది నువ్వు ఎక్కువ తక్కువ అనేటటువంటి విలువనిచ్చేటువంటి పరిస్థితుల్లో మనిషి ఉండిపోయాడు. అది నువ్వు సృష్టించకపోయినా తరతరాల నుంచి వస్తుంది కాబట్టి అది మమేకమైపోయి క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఒక దయనీయమైన పరిస్థితి ఏంటంటే క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ కులం అనేటటువంటిది వేళ్లతో సహా లోపలికి వెళ్ళిపోయింది. అది
పికిలించబడాల్సి ఉంది. ఆ యొక్క డోర్ దగ్గరే దాన్ని కాళ్ళతో చెప్పులు ఇడిచేసినట్లుగా నువ్వు విడిచేయాల్సినటువంటి ఆ కులం నువ్వు దాన్ని తీసుకొని వచ్చి నీ హృదయంలో పెట్టుకొని నువ్వు కంటిన్యూ అవుతున్నావు. నువ్వు చిన్న కులస్తుడిగా ఉన్నా పెద్ద కులస్తుడిగా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్, రైట్? అర్థమవుతుందా? కులం అనే దాన్ని బట్టి ఇఫ్ యూ ఫీల్ వాల్యుబుల్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ ఇన్వాల్యుబుల్ యు ఆర్ అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లే అర్థం. నీ కులాన్ని బట్టి నువ్వు తక్కువగా ఫీలింగ్గా ఉన్నా, నీ కులాన్ని బట్టి నీకు ఎక్కువగా ఫీలింగ్ ఉన్నా, ఏది ఉన్నా సరే రెండిట్లో నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావు. సత్యాన్ని నమ్ముతావా అసత్యాన్ని నమ్ముతావా అనేటటువంటి చాయిస్ నీ మధ్యలో ఉంది. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నేను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డామని చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ లోకం చెప్పిన దాన్ని నమ్ముకొని ఇంకా నేను తక్కువ నేను చిన్నోని అనేటటువంటి భావంలో నువ్వు ఉంటే అది నీ సమస్య. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సరి సమానమైనటువంటి విలువలతో దేవుని దృష్టిలో సృష్టింపడ్డారు. దేవుని వాక్యం చెప్పే సత్యం అది, దేవుడు చెప్పేది అది సత్యం. అంటే ఆయన ప్రణాళిక అది, ఆయన కోరిక అది, ఆయన వాంఛ అది. కానీ ఏం జరిగింది ఇప్పుడు? వాట్ హ్యాపెన్? యూదులకి ఏం జరిగింది? యూదులు అనుకుంటున్నారు మేమే కరెక్టు, మేమే గొప్పవాళ్ళం, మీరు కాదు అనేటటువంటి విధంగా వాళ్ళని చూశారు. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. యూదులు అన్యుల్ని చూసేటటువంటి విధానం చాలా భయంకరమైనటువంటిది. ఒకప్పుడు గ్రామాల్లో, ఇప్పుడు కూడా గ్రామాల్లో పెద్ద కులస్తులుగా పిలువబడిన వారు చిన్న కులస్తుల్ని చూసే విధానం మనం వింటే చాలా షాక్ అవుతాం. ఇప్పటికి కూడా దానికంటే ఇంకా ఎక్కువగా లేకుంటే అటువంటి విధానంలో ఉన్నటువంటి విషయం అన్నమాట. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. తెల్లగా ఎవరు ఉండరు. తెల్లగా అంటే ఏది? తెలుపు ఏం లేదు, పింక్ వేసుకున్న చున్నీ తెల్లగా ఉండి అట్లుంటారా మనుషులు ఎవరన్నా? రైట్. అంటే చామంచాయన అలాగా, సారీ కొంచెం నాకన్నా తెలుపు, రైట్? ఆ విధంగా ఉండేవాళ్ళు. కలర్ని బట్టి నువ్వు తక్కువ అనేటటువంటిది ఇప్పటికి కూడా అమెరికాలో ఆ విషయంలో వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. బానిసలు అంటే ప్రతి దగ్గర కూడా ఈ ద్వేషం అనేటటువంటిది మనుషులు సృష్టించుకున్నారు. మేము తక్కువ, మీరు తక్కువ కాదు, మేము ఎక్కువ, మీరు తక్కువ అనేటటువంటి. ఓకే, భారతదేశంలో అయితే చిన్నప్పటి నుంచే వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళని దేవుడు ఏం చేశాడో చూసారా? ద్వేషం అని చెప్తున్న వాళ్ళ మధ్యలో ఎంత ద్వేషం ఉందంటే వస్తువులాగా, జంతువులాగా పరిగణించేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి చిన్న కులస్తుల్ని, లేకుంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, వాళ్ళలాగా కానటువంటి ఇతరుల్ని ఏం చేసేవాళ్ళు? చాలా తీవ్రంగా పరిగణించేటటువంటి వాళ్ళు. జూయిష్ టెంపుల్లో కూడా, అంటే యూదుల యొక్క టెంపుల్ మీరు కనుక ఆలోచన చేస్తే, ఆ యూదుల యొక్క మందిరంలో కూడా, దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు చెప్పిన మందిరం కాదు అది. ఆ తర్వాత హేరోదు మహారాజు కట్టినటువంటి మందిరం అది. ఓకే, దాని పాయింట్ చెప్తున్నా ఇక్కడ నేను. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొదట అక్కడ బలిపీఠం దగ్గర యాజకులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత గిరి గీసిన తర్వాత వాళ్ళ తర్వాత యూదుల్లో ఉండేటటువంటి పురుషులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడ ఆ గిరి దాటి రాకూడదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంఘాలలో కూడా కొన్ని పుల్పీట్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఒక పుల్పీటు, రైట్ సైడ్లో ఒక పుల్పీట్. అక్కడ రైట్ సైడ్లో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కొంతమంది, లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కొంతమంది, అట్లా ఒక గిరి గీసుకున్నారనమాట. అది దేని ప్రకారంగా గీశారు, ఎందుకు గీశారు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సరే, ఆ తర్వాత పురుషుల వెనకాల ఇంకొక గిరి ఉంటుంది అనమాట. అక్కడ యూదులలో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు మీలా కూర్చోడానికి వీల్లేదు. అర్థమవుతుందా? పురుషులకి స్త్రీలకు కూడా చాలా పెద్ద తేడా ఉండేది. పురుషులు స్త్రీలని తక్కువగా చూసేటటువంటి వాళ్ళు, పురుషులు స్త్రీలని వస్తువుగా చూసేటటువంటి వాళ్ళు. కేవలం వ్యవస్థలోనే, సమాజంలోనే, కులంలోనే, ప్రాంతంలోనే కాదు, మనుషుల్లోనే అటువంటి తేడా ఉందన్నమాట. నేను పురుషుణ్ణి, నువ్వు స్త్రీవి. ఆహా, నేను మగాణ్ణి, నువ్వు ఆడదానివి, రైట్ అనేటటువంటి భావన.
ఉంది కాబట్టి అప్పటి కాలంలో ముఖ్యంగా మన భారతదేశంలో కూడా నువ్వు ఉన్నత కులంలో పుట్టినా సరే, బాగా మీరు చెవులు పెద్దగా తెరిచి వినండి, విలియం కేరీ వచ్చేదాకా ఐ థింక్ విలియం కేరీ వచ్చి దేశంలో ఆయన ఆ యొక్క మూమెంట్ ఉద్యమం తెచ్చేదాకా నువ్వు ఉన్నత కులమైనటువంటి దాంట్లో పేరు పొందినటువంటి దాంట్లో నువ్వు పుట్టినా సరే స్త్రీకి చదువుకోవడానికి అవకాశం లేదు. చూడండి ఆ తేడా చూసారా? ఎక్కడ చూసినా సరే ఆ యొక్క తేడా అనేటటువంటి కనిపిస్తుంది. సమానత అనేటటువంటిది లేదు. నేను చదువుకున్నోడిని, నువ్వు చదువులేనోడివి, రైట్? నేను ఉద్యోగస్తుని, నువ్వు ఉద్యోగం లేనివాడివి. నేను గవర్నమెంట్ ఉద్యోగం, నీ ప్రైవేట్ ఉద్యోగం. అర్థమవుతుందండి? అందుకే ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లిదండ్రులు మరీ ఘోరం. పెళ్లి సంబంధాలకు వెళ్తే రక్షణ పొందాడా అని అడగరు. ఉద్యోగం ఉందా? పర్వాలేదు, ఉద్యోగం ఉందా అంటే మంచి ప్రశ్న, అది మీరు వెయ్యాలా. గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లని నీకు ముందుకు వస్తున్నారంట. అందరికీ ఎక్కడ వస్తుందండి గవర్నమెంట్ ఉద్యోగం? మీరే ఆలోచన చేయండి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా? ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఆలోచన చేయాలి మీరు. నిజంగా ఆ వ్యక్తి రక్షణ పొందాడా? నిజంగా నీ కూతుర్ని పోషించగలడా? ఆ విధంగా అటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉన్నాడా? తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నాడా? ఆ సాక్ష్యాలు చూడాలని గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అని పిల్లల్ని ఇవ్వకుండా ఇది చెప్తే మీరు బాధపడతారేమో, కానీ బాధ మీరు ఎందుకు పడతారులే. కానీ నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఈ విధంగా చేసి వాళ్ళిద్దరు పిల్లల్ని ఇప్పటికి 40 సంవత్సరాలు అనుకుంటా, వాళ్ళకి ఇంకా పెళ్లి చేయలేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికో కొంతమందికి దొరుకుతుంది, అట్లా అందరికి దొరుకుతుందా అండి? ఆ పిల్లలు నిజంగా ఎంత అమాయకులు, లేకుంటే ఎంత ఒబీడియంట్ అనిపిస్తుంది మనకి. ఈ కాలంలో కూడా అట్లాంటి పిల్లలు ఉంటారా? తల్లిదండ్రుల మాట విని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రుల మేర ఇంకా వెతుకుతున్నారు. 50 yearsలో వేసుకొని చచ్చిపోతారు. ఏం లాభం గవర్నమెంట్ ఉద్యోగం? మంచిదే గవర్నమెంట్ ఉద్యోగం, ఇట్స్ గుడ్. ఇట్స్ దానిలాగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే బెనిఫిట్స్ కూడా పొందడానికి మీరు కూడా ప్రణాళికలు వేయచ్చు. అందరికీ రాదు, ఒకసారి తెలుసుకోండి అది, ఓకే? కానీ సువార్తకు రావాలని గట్టిగా ప్రార్థన చేస్తాం మనం, రైట్? ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ తారతమ్యాలు, ఈ యొక్క విషమ పరిస్థితులు ప్రతి కులంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి దగ్గర, ఇంక్లూడింగ్ చర్చెస్లో కూడా ఉన్నాయి. చాలా దయనీయమైన పరిస్థితి ఇది. అసలుకి ఇట్లాగా చర్చిలో ఇట్లాంటి తారతమ్యాలు ఉన్నాయంటే అది ఆక్సిమోరాన్. అందరు ఎంతమంది తలుపు పేరు చెప్పండి. ఆక్సిమోరాన్ అంటే ఏంటి తెలుసా? అట్లాంటిది ఉండకూడదని అర్థం. వేడివేడి ఐస్ క్రీమ్ లాంటిది అది. అంటే వేడివేడి ఐస్ క్రీమ్ ఉండదు కదా, అట్లానే సంఘంలో కుల వ్యవస్థ ఉండకూడదు. సంఘంగా ఉండి కుల వ్యవస్థ ఉందంటే, సంఘంగా ఉండి తారతమ్యం ఉందంటే, సంఘంగా ఉండి ఇటువంటి తేడాలు లోపల ఉన్నాయంటే అది సంఘం కాదని అర్థం. ఇంకో మాటలో చెప్పులు వదిలేసినట్లుగా ఇవన్నీ అసమానతల్ని బయట వదిలేసి రావాలి మనం. సో అటువంటి ద్వేషం వీళ్ళ మధ్యలో ఉందన్నమాట. అర్థమవుతుందా అండి? ద్వేషం ఉంది వీళ్ళ మధ్యలో. ప్రతి ప్రాంతంలో ఉన్నట్లుగానే వీళ్ళకి కూడా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. యూదులు కానటువంటి వారు కాబట్టి అన్ని జనులుగా వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా చిన్న చూపు చూడబడి వెలివేయబడి లోకంలో ఉన్నటువంటి వాళ్ళని సంఘంలోకి వచ్చారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు, మీకు సత్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు తెలిసిన సత్యమే, కానీ అసలైనటువంటి సత్యాన్ని మీకు చెప్తాను. కేవలం ఒక వ్యక్తితో మాత్రమే సమానత అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాను, మీరు వినండి అనేసి చెప్తున్నాడు. ఈ 11 వచనాల్లో దాదాపు 9 వచనాల్లో క్రీస్తు అనేటటువంటి మాట డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం చూస్తాం. ఆయన లేకపోతే ఈ వచనాలే లేవు. దయచేసి ఒకసారి మీరు చూడండి, అవి చాలా ఇంపార్టెంట్. 11వ వచనంలో మనం కనుక ఆలోచన చేస్తే అక్కడ మనకు కనిపించదు, రైట్? ఇక్కడ సున్నతి గలవారు, సున్నతి లేనివారు, అన్ని జనులు, యూదులు అనేటటువంటి మాట మనం చూస్తాం. 12వ వచనంలో క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి, అండర్లైన్ దట్ వర్డ్. 13వ వచనంలో మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, రైట్, రెండవసారి. 14వ వచనంలో క్రీస్తు రక్తం వలన, రైట్. అదే 14వ వచనంలో ఆయన అంటే క్రీస్తు మన సమాధానమై ఉన్నాడు, రైట్. ఆ నెక్స్ట్ మనం కనుక చూస్తే 15వ వచనంలో
ఈ ఇద్దరిని తన యందు అంటే క్రీస్తునందు ఏకం చేశాడు, నూతన పురుషునిగా సృష్టించాడు. 16వ వచనంలో తన శిలువ వలన అంటే క్రీస్తు శిలువ వలన ద్వేషంని సంహరించాడు. అదే వచనంలో కనుక ముందుకు వస్తే ఆయనయే మనకు సమాధానం అంటే క్రీస్తే మన యొక్క సమాధానం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. 17వ వచనంలో ఆయన వచ్చి అంటే క్రీస్తు వచ్చి, రైట్. అండ్ 18వ వచనంలో కూడా ఆయన ద్వారానే, క్రీస్తు ద్వారానే మనం తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అనేటటువంటి మాట చెప్తున్నారు. 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి, రైట్. ఆ తర్వాత 21వ వచనంలో ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. 22వ వచనంలో ఆయనలో అంటే క్రీస్తులో, రైట్. ఎన్నిసార్లు ఈ యొక్క మాట అంటే ఒకవేళ క్రీస్తు అనేటటువంటి మాటను తీసేస్తే ఇక ఉన్నటువంటి పదాలకు అర్థం లేదు. ఈ వాక్య భాగానికి సెన్స్ లేదని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంత ద్వేషం ఉంది కదా మీ మధ్యలో, ఆ ద్వేషాన్ని క్రీస్తు తీసేసాడని చెప్తున్నాడు. క్రీస్తుకు మాత్రమే సాధ్యమైనటువంటి పని అన్నమాట. ఒకే డీటెయిల్గా మనం ఇప్పుడు చూడబోతున్నాం. అన్య జనుల యొక్క పరిస్థితి ఎట్లుందో చూడండి. నిజంగా అంటే వాక్య ప్రకారంగా యూదులు కానటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం, రైట్. మీరు చూడండి. నెంబర్ 1, అన్య జనులు ఏ విధంగా పిలువబడ్డారు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఇంకొక పేరు ఏంటంటే సున్నతి లేని వారు అనబడిన వారు. సున్నతి లేని వారు అని అర్థం అన్య జనులు అంటే. మీరు ఒకసారి దావీదు టైంలో ఏం జరిగింది, గొల్యాతు అనేటటువంటి ఒక పెద్ద యుద్ధ వీరుడు, శూరుడు, 6 అడుగులు అన్నటువంటి ఆజానుభావుడు వచ్చి మీలో ఎవరైనా వచ్చి నాతో యుద్ధం చేయండి, నన్ను కనుక సంహరిస్తే నేను ఆ విధంగా అని చెప్తానంట. వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు, గజగజ వణికిపోతూ ఉంటారు. ఆయన చూడగానే వాళ్ళకి చెమటలు పడతాయి. రాజు కూడా సౌలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఇన్ ఇజ్రాయెల్, బట్ ఈ వాస్ ఏం చేయలేకపోతున్నాడు. ఒక గొర్రెల కాపరైనటువంటి దావీదు చూసి ఏంది మామ ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇట్లా అందరు ఇట్లా పరిశాన్ అవుతున్నారంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం చెప్తే నేను చూసుకుంటా, ఆ కథ ఏంటో నేను చూసుకుంటా అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా అండి, పవర్ఫుల్. జీవము కలిగినటువంటి దేవుని ప్రజలతో చెలగాటమాడడానికి సున్నతి లేనటువంటి వాడెవడా? మేము సున్నతి గల వాళ్ళం, మీరు సున్నతి లేని వాళ్ళు అంటున్నారు అనమాట. అంటే ఇతరులకి, యూదులు కాని వాళ్ళకి, అది ఫిలిస్తీన్లైనా, అమెరికాస్ అయినా, భారతీయులైనా, ఎవరినైనా అట్లా అనేటటువంటి వాళ్ళు. ఆ పౌరుషం అక్కడి నుంచి ఉందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఆ విధంగా ఒక పదం వాడారు. సున్నతి అనేటటువంటిది ఒక గుర్తు మాత్రమే. దీని గురించి చాలా సందేహాలు ఉన్నాయి. అది పురుషులు మాత్రమే చేసుకునేటటువంటి వాళ్ళు. అది ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించిందని కొంతమంది వాదిస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఎనీథింగ్ టు డూ విత్ ద హెల్త్ కాదు అక్కడ. ఇలాంటి ఆచారం ఇంతకుముందు అన్యులే పాటించేవాళ్ళు. ఆ అన్యుల్లో ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని వీళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చి దేవుడు దాన్ని ఒక గుర్తుగా, ఒక సైన్గా చేయించాడనమాట. అంటే ఎవరైనా ఇజ్రాయెల్ ప్రజలు అవ్వాలనుకుంటే సున్నతి చేయించుకోవాలి. చూడండి, ఎవరైనా సరే ఇజ్రాయెల్ ప్రజలు అయిపోవచ్చు. వాళ్ళని ప్రొసెలైట్స్ అంటారనమాట. ఏమంటారు? ప్రొసెలైట్స్ అంటే యూదుల మతాన్ని పుచ్చుకోవచ్చు. ఇంకో మాటలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానంగా శరీర సంబంధంగా ఉండేటటువంటి యూదులు, ఆ విధంగా ఒక గుంపు. అన్యుల నుంచి ఎవరైనా సరే యూదులుగా కూడా అవ్వచ్చు, రైట్. అదొకే సున్నతి లేని వారుగా వాళ్ళు పిలువబడ్డారు. వాళ్ళకు ఉన్నటువంటి క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి చూడండి, ఏముండే చూడండి. ఇశ్రాయేలు ప్రజలతో మీరు సహపౌరులు కారు. మీరు ఇశ్రాయేల్తో పౌరులుగా లేరన్నమాట. మీరు వేరే వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరే దేశస్తులు ఇక్కడికి వస్తే వాళ్ళు ఎవరు? ఫారినర్స్. మన పౌరులు కాదు వాళ్ళు. భారతీయ పౌరులు కానే కాదు. మనం భారతీయ పౌరులం. వీఆర్ ఇండియన్స్, రైట్. వీ హ్యావ్ ఎ రైట్ టు పర్చేస్ ల్యాండ్. బట్ వాళ్ళకి డబ్బులున్నా సరే ల్యాండ్ పర్చేస్ చేయడానికి లేదు వాళ్ళకి. ఎంత డబ్బున్నా సరే ప్రివిలేజ్ లేదు. పౌరులు కాదు అని అర్థం అన్నమాట. ఓకేనా? తర్వాత ఏంటి? పరజనులు, వేరే జనులు అన్నమాట, ఇతర జనులు అని అర్థం.
నిరీక్షణ లేనటువంటి వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. మనం నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళం. హల్లెలూయా. నిరీక్షణ ప్రజలం మనం. నిరీక్షణ అనేటటువంటి దానికి మనమే ఒక నిదర్శనం. అందుకే మనం ఏడ్చినా కూడా నిరీక్షణతో ఏడవాలి. చనిపోయినప్పుడు ఏడుస్తారు కదా, ప్రేమతో ఏడవాలి, నిరీక్షణ లేకుండా కాదు. లోకస్తులు రెండు రకాలుగా ఏడవచ్చు, ప్రేమతో, అలాగే నిరీక్షణ లేకుండా. ఏంటి అర్థం ఏంటి? ఇంకెప్పుడు కూడా ఈ వ్యక్తిని చూడం అనేటటువంటి ఒక లేమి అన్నమాట. నిరీక్షణ లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే దేవుడు లేకుండా నిరీక్షణ లేదు కదా. మళ్ళా దేవుణ్ణి చూస్తామని, లేకుంటే చనిపోయిన వ్యక్తిని చూస్తామనేటటువంటి ఆ భరోసా లేదు కదా. ఒక మతంలో అయితే తను నమ్మినటువంటి నాయకుడికే పరలోకానికి పోతాడో లేదో గ్యారంటీ లేదు. ఒకసారి ఆలోచించండి, అక్కడ నమ్ముకున్నటువంటి ప్రజలను ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక మత నాయకుడికే నేను పరలోకానికి వెళ్తానో లేదో అనేటటువంటి అనిశ్చితి ఉంటే, అభద్రతా భావం ఉంటే, అన్సర్టనిటీ ఉంటే, అతను నమ్మి వెంబడిస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? కానీ నీ పరిస్థితి, నా పరిస్థితి అట్లా లేదు. మన పరిస్థితి ఏంటి? ఈ రోజున నిజంగా క్రీస్తుని హృదయంలో విశ్వసించి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి ఎవడైనా సరే చనిపోతే ఖచ్చితంగా 100% ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు. హల్లెలూయా. ఎటువంటి డోకా లేదు ఈ విషయంలో. క్రీస్తు యొక్క త్యాగం అంత శక్తివంతమైనది. మళ్ళీ ఇదేదో మాయామంత్రం, ఏదో మన యొక్క గుడ్డి నమ్మకం కూడా కాదు. ఒక బలమైనటువంటి, దృఢమైనటువంటి, రుజువులతో కూడినటువంటి, ఆధారపూరితమైనటువంటి నమ్మకం ఇది. అందుకే మనం నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళం. అందుకే దావీదు తన కుమారుడు చనిపోతే ఏం చేశాడు తెలుసా అండి? భోజనం చేశాడు. ఉన్నటువంటి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఏంటి, ఓ రాజా, నువ్వు ఆయన బాగలేనప్పుడు అన్నం తినలేదు, ఇప్పుడేంటి మంచిగా భోజనం చేస్తావంటే, నేను బాగలేనప్పుడు దేవుడు కనికరిస్తాడేమని ప్రార్థన చేశాను, కానీ ఇప్పుడు చనిపోయాడు కాబట్టి అతడు నా దగ్గరికి రాడు, నేనే వాడి దగ్గరికి వెళ్తానని చెప్తాడు అనమాట. అంటే అర్థం ఏంటి? నిరీక్షణ. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఒకరోజు నేను చూస్తాను అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ. కానీ ఇక్కడ అన్ని జనులు, దేవుణ్ణి, ఈ యొక్క యూదులు కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి అన్ని జనులు చెప్పండి ఒక రకంగా. ఇక్కడ మీలో ఎంతమంది అన్ని జనులు ఉన్నారు తెలుసా? మనందరం అన్ని జనులమే. వింటున్నారా నరసింహ? వింటున్నావా? మనందరం కూడా ఎవరు? అన్ని జనులం. అంటే బైబిల్ ప్రకారంగా అన్ని జనులం. ఈ యొక్క మాట ప్రకారం నెక్స్ట్, లోకమందు దేవుడు లేనివారునై ఉండి. ఇక లోకమందు దేవుడు లేరంటే మస్తు మంది దేవుళ్ళు ఉన్నారు కదండి. అంటే మనుషులు సృష్టించినటువంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మనిషిని సృష్టించిన వాడు. మేము ఈ మధ్యకాలంలో మెన్స్ గ్రూప్లో ఒక చిన్న డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక మంచి మాట తట్టింది, వినండి జాగ్రత్తగా. దేవుడే దేవుణ్ణి సృష్టించలేకపోతే మనిషి మాత్రం ఎంతోమంది దేవుళ్ళని సృష్టించగలుగుతున్నాడు. మీకు ప్రశ్న వేస్తున్నా, దేవుడు దేవుణ్ణి సృష్టించగలడా? కెన్ గాడ్ క్రియేట్ అ గాడ్? దేవుడు దేవుణ్ణి సృష్టించగలడా? ఆలోచన చేయండి ఒకసారి. ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం. దేవుడే దేవుణ్ణి సృష్టించలేకపోతే మనిషి దేవుణ్ణి ఎట్లా సృష్టించగలుగుతున్నాడు? ఆశ్చర్యం కదండి. అంత గ్రేట్ మనం. దేవుడికి చేతగాంది కూడా మనం చేసి చూపిస్తాం అన్నమాట. సో కాబట్టి నిజమైన దేవుణ్ణి వాళ్ళు కలిగలేరని అర్థం. వాళ్ళని సృష్టించినటువంటి దేవుణ్ణి, మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం ఈ లోకంలో లేకుండా ఉన్నాం. వాగ్దాన నిబంధన లేని పరజనులు చాలా ఇంపార్టెంట్. అన్యులుగా ఉండేటటువంటి ఎవ్వరికి కూడా వాగ్దానాలు అనేటటువంటి లేవు. యూదులకి మాత్రమే వాగ్దానాలు. అంటే నిజంగా ఆయన నమ్ముకున్న వాళ్ళకే వాగ్దానాలు ఉన్నాయి. ఒకప్పుడు పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి. క్రీస్తు రక్తాన్ని చిందించినప్పుడు పరిస్థితి ఇది.
మీరు ఇప్పుడు గురించి ఆలోచించకండి. ఒకప్పుడు అన్యుల యొక్క పరిస్థితి, ఇప్పుడు కూడా అన్యులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి, సంఘంగా కాకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాగ్దానం లేదు, నిబంధనలు లేవు. భవిష్యత్తు గురించినటువంటి వాగ్దానాలు, భవిష్యత్తులో మన జీవితం ఎట్లుండబోతుంది, భవిష్యత్తులో మనకి ఎటువంటి గొప్ప దీవెనలు ఇవ్వబోతున్నాడు దేవుడు, ఎటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, ఇవన్నీ కూడా క్లెయిమ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క అన్యజనుడు కూడా ఉన్నాడు. అన్నిటికంటే ఎక్కువగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఉన్నారని అని చెప్పడం లేదు, మీరు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. ఈ వాక్యం ఎగ్జాక్ట్లీగా నీకు నాకు అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే అన్ని జనులుగా ఉన్నటువంటి మనం కూడా వాగ్దాన నిబంధన లేనటువంటి వారిగా ఉన్నాం, నిరీక్షణ లేని వారిగా ఉన్నాం. ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం మనం. మీకు ప్రశ్న రావచ్చు, మరి యూదులుగా పుట్టిన వాళ్ళందరూ క్రీస్తుకు దగ్గరగా ఉన్నారా అంటే లేదు. ఒకప్పుడు వాళ్ళు దాంట్లో కూడా యూదులలో ఉన్నటువంటి శరీర సంబంధంగా ప్రొసెలైట్స్గా ఉన్నటువంటి యూదుల్లో కూడా చాలామంది దేవునికి దూరంగా ఉన్నారు. భౌతిక సంబంధమైనటువంటి వంశంలో పుట్టినంత మాత్రాన వాళ్ళందరూ కూడా విశ్వాసులు కాలేదు. వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళకి సమాజ మందిరాలు ఉన్నాయి, వాళ్ళకి పదే పదే దేవుని వాక్యాలు వినబడుతున్నాయి. కానీ వాళ్ళు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనులు మొత్తం కంప్లీట్గా దూరంగా ఉన్నారు. ఒకప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఆ విధంగా ఉండేదని దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఇక్కడ. వీ హ్యావ్ టు రిమైండ్ అవర్ సెల్స్. మనల్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన పూర్వపు స్థితిని బట్టి. ఈ రోజున మనం సంఘంగా కూడుకుంటున్నాం. సంఘం అంటే ఏంటి? యూదుల నుంచైనా అన్యుల నుంచైనా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల సముదాయమే సంఘం. వింటున్నారా? యూదుల నుంచైనా అన్యుల నుంచైనా క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుకి హత్తుకునే వాళ్ళు, క్రీస్తు దగ్గరకు వచ్చేవాళ్ళు, క్రీస్తు యొక్క పాదాలు పట్టుకునేటటువంటి వాళ్ళ యొక్క సమూహమే సంఘం. దాని గురించి తర్వాత 3వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో ఒకప్పుడు మన పరిస్థితి ఆ విధంగా ఉండేది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి మనం దూరస్తులుగా ఉన్నాం? ఇక్కడ క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. ఏం చేశాడు అప్పుడు? క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు క్రీస్తు? ఇదే విషయాన్ని 4వ వచనంలో కూడా యూదులకి అన్యులకి కలిపి మాట్లాడాడు. మీరు చూడండి ఇక్కడ, అయినను, రైట్, 4వ వచనంలో అయినను అంటే మనం ఈ యొక్క దేవునికి దూరంగా ఉన్నా సరే దేవుడు మనల్ని కనికరించాడని యూదుల్ని అన్యుల్ని ఇద్దరిని కలిపి మాట్లాడాడు. ఇక్కడ అన్యులతో సపరేట్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు అంటే ఎవరు ఇక్కడ? అన్య జనుల నుండి రక్షణ పొందినటువంటి క్రైస్తవులు. అన్య జనులు కాదు ఇక్కడ, అన్య జనుల్లో నుండి క్రీస్తు దగ్గర పాదాలు పట్టుకొని రక్షణ పొందినటువంటి వాళ్ళు. మీరు ఏమైపోయినారు ఇప్పుడు? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు సమీపస్తులుగా ఉన్నారు. క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు, క్రీస్తుకు సమీపస్తులుగా ఉన్నారు. ఏ విధంగా జరిగింది అది? క్రీస్తు యొక్క రక్తం వలన. మళ్ళొకసారి ఈ మాట మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది, క్రీస్తు రక్తం వలన మనం విమోచింపబడ్డాం. ఇదే మాటను మళ్ళా చెప్తున్నాడు, క్రీస్తు రక్తం. ఆ రక్తం చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన విమోచన, అవన్నీ కూడా రక్తంతో ముడిపడింది ఎందుకు తెలుసా అండి? చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కూడా ఒక డిస్కషన్ జరిగింది మా ఇంట్లో. ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి బ్లడ్ తినడం అంటే ఇష్టం అంట. బ్లడ్ వేపుడు, మేకని గొర్రెని కోసినప్పుడు రక్తం వేపితే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒరిస్సాలో ఉండేవాళ్ళం.
అంటే రాజమండ్రికి రాకముందు ఒరిస్సాలో ఉన్నప్పుడు అదొక్క ఇన్సిడెంట్ నాకు గుర్తు. ఒరిస్సాలో మా నాన్న మేకలు కోసాడనమాట. ఉద్యోగం చేసుకుంటేనే మేకలు కోసేవాడు. సో ఏం చేశారంటే ఆ రక్తాన్ని ఉడకబెట్టారు, కాల్చారు. ఆ రక్తం తిన్నా నేను, గుర్తుంది నాకు. ఇంకా అదొక్క ఇన్సిడెంటే గుర్తుంది. అయితే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు ఇంకా అన్నీ తినొచ్చు కదా మనం, కదా. ఒకప్పుడు కొన్ని జంతువులు తినకూడదు, ఇప్పుడు అన్నీ తినొచ్చు కదా, అట్లనే రక్తం కూడా తినొచ్చు కదా అనేటటువంటి ప్రశ్న వేసిర్రు అనమాట. మరి రక్తం తినొచ్చా తినకూడదా? అన్నీ తినొచ్చు కదా, మరి రక్తం తినొచ్చా మనం? సమస్తం కూడా పవిత్రంగా ఉన్నాయి కదా. బోటీ తింటాం, నేను తినను అనుకోండి, లేకుంటే కాలు తింటాం, తలకాయ తింటాం, కిడ్నీలు తింటాం, ఇవన్నీ మంచిగా అంట. మరి మీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి, రైట్, డేవిడ్ అండ్ లలిత, విజయ్ అండ్ యశోద, బెస్సీ అండ్ భూమేష్, ఇట్లా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, చోటా బచ్చా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మంచి ఫుడ్ నేర్పియండి. లేకుంటే పెద్ద అయిన తర్వాత ఈ యూత్ ఉన్నారు కదా, వాళ్ళు తినరు, రైట్. చిన్నప్పుడే మంచి ఫుడ్ అలవాటు చేయాలి. ఓకే, దట్స్ డిఫరెంట్ టాపిక్. పాయింట్ ఏంటంటే, రక్తం అన్నీ తింటున్నారు కానీ రక్తం తినొచ్చా అంటే, చాలా క్రిస్టియన్ కమ్యూనిటీస్లో రక్తం తినరు. ఎవడైనా తెగించి తిన్నాడంటే కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు తిన్నాను, తినకూడదు కదా అనే సందేహంలో ఉంటారు. ఎందుకు తెలుసా అండి, బైబుల్ ప్రకారంగా నువ్వు న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ అయినా సరే రక్తం తినకూడదు. ఎందుకు తినకూడదు? అన్నీ తింటున్నాం కదా, తలకాయ తింటున్నాం కదా, మొత్తం మనం లేపు పడేస్తున్నాం కదా. రక్తం ఎందుకు తినకూడదు అంటే, రక్తంలో ప్రాణం ఉంటుంది, రక్తంలోనే ఉంటుంది. రక్తం మొత్తం పోతే ప్రాణం పోతుందని అర్థం. కాబట్టి రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి రక్తం తినకూడదు అనేటటువంటి ఒక నియమాన్ని దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మళ్ళా ఉట్టంకించడం మనం చూస్తాం, రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం క్రీస్తు రక్తం వల్ల, అంటే ఆయన ప్రాణం వలన, ఆయన ప్రాణదారం చేశాడు ఆయన. చూడండి, ఈరోజు నువ్వు రక్షణ పొందాలి, ఈరోజు మనకి పాప క్షమాపణ వస్తుందంటే మామూలు కాదు, అది రక్తం. ముఖ్యంగా ఇక యూట్యూబ్లో ఒక పాట వచ్చింది, ఏంటి, యేసయ్యా నీ ప్రేమ మధురమైనది అనే పాట. ఎవరో వినోలియా పాడిరట. దాంట్లో మనం చూసినప్పుడు ఆ యొక్క బల్లెపు పోటుతో వచ్చినటువంటి ఆ యొక్క సీన్లో రక్తం ప్లస్ వాటర్ ఇట్లా చిమ్ముతుంది. నెక్స్ట్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అప్పుడు మనం దాని గురించి కొంచెం డీటెయిల్గా స్టడీ చేస్తాం. అంటే ఈవెన్ ఆ ఆఖరి రక్తపు బొట్టులు కూడా వచ్చేసినాయని అర్థం అక్కడ అనమాట. ఆల్రెడీ ఆయన కొరడాలతో కొట్టినప్పుడు కొంచెం, సిలువ మోస్తున్నప్పుడు కొంచెం, ముళ్ళ కిరీటం అప్పుడు కొంచెం, ఆ తర్వాత మేకులు వీటికి కొంచెం, అంత రక్తం అంతా ధారపోసాడు ఆయన. ఇక ఆ చివరిగా ఉన్నటువంటి ఆ కొంచెం రక్తం కూడా ఆయన నీ కోసం నా కోసం కంప్లీట్గా ప్రాణధారణ ఆయన చేశాడు. మామూలు కాదండి ఆయన త్యాగం. క్రీస్తు అనేటటువంటి మాట చెప్పొచ్చు, కానీ ఈ యొక్క గ్రంథకర్తలు డెలిబరేట్గా రక్తం అనేటటువంటి మాటను వాడుతున్నారు. మీరు హెబ్రీ పత్రిక వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే డైరెక్ట్గా క్రీస్తు అని మాట్లాడరు, క్రీస్తు త్యాగం అని మాట్లాడరు, క్రీస్తు రక్తం వలన అనేటటువంటి మాట ఇక్కడ ఉంటుంది మనకి. ఈరోజు మీరు దేవునికి సమీపంగా రావడానికి, క్రీస్తుని హత్తుకోవడానికి, క్రీస్తుని కౌగలించుకోవడానికి, క్రీస్తుని ముద్దాడడానికి, క్రీస్తుని ఆరాధించడానికి, క్రీస్తుని కలిగి నిరీక్షణ ఉండడానికి కారణం ఆయన యొక్క రక్తం. ఆయన రక్తం వల్ల మనం ఆయనకి సమీపస్తులయ్యాము అనేటటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ వరకు అన్ని జనుల యొక్క కండిషన్ చెప్పాడు కదా, ఇప్పటి నుంచి ద్వేషం గురించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ విషయాలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మన సమాధానమై ఉండి, మన సమాధానం అంటే ఎవరు? మన అంటే ఎవరు ఇక్కడ? మన అంటే యూదులుగా అన్యులుగా ఉన్నటువంటి మనందరం, అంటే రక్షణ పొందినటువంటి సంఘంగా ఉన్నటువంటి రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు. ది ఆథర్ ఆల్సో ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. మన సమాధానం అయినాడు ఆయన.
మీకును మాకును ఇప్పుడు సపరేట్ చేస్తున్నాడు మళ్ళా. ఆయన మన సమాధానం, కానీ ఆ సమాధానం ఏంటి? సమాధానం ఇక్కడ ఆయనే సమాధానం. బట్ వాట్ సమాధానం? ద్వేషం ఉన్నప్పుడు సమాధానం ఉండదు. ఆ ద్వేషాన్ని తీసేసినప్పుడు వచ్చే సమాధానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. రికన్సిలియేషన్ బిట్వీన్ టూ గ్రూప్స్. చూడండి, మీకును మాకును ఉండినటువంటి ద్వేషాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు. మన ఇద్దరి మధ్యలో చాలా ద్వేషం ఉంది రావై. యూదులకి అన్యులకి చాలా ద్వేషం ఉంది అన్నట్టు నేను మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పి మర్చిపోయినా కదా. సో ఇప్పుడు యూదులు అక్కడ కూర్చునేవాళ్ళు కదా, ఆ తర్వాత యూదుల యొక్క స్త్రీలు, ఉమెన్ వెనకాల కూర్చునేవాళ్ళు, యూదులు వెనకాల సువార్త లైన్లో. ఆ తర్వాత టెంపుల్లో ఉండేటటువంటి సినారియో చూడండి. ఆ స్త్రీల తర్వాత ఒక పెద్ద గోడ కట్టేవాళ్ళు అక్కడ. ఆ గోడ కట్టి అన్యులు ఎవరైనా వస్తే అక్కడ ఉండాలి అంతే. యూదుల మందిరంలో, నిజమైన దేవుని మందిరంలో, సమస్త జనులకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడినటువంటి చెప్పిన ఆ మందిరంలో ఎంత వివక్షనో మీరు చూడండి ఇక్కడ. ఒకవేళ మీరు దాన్ని కనుక దాటి ముందుకు వస్తే, ఇప్పుడు కాలంలో కూడా కొన్ని గ్రామాల్లో ఒక మతంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది చంపుతున్నారు. ఈవెన్ నౌ, ఇప్పటికి కూడా. మళ్ళీ అందరం మటుకు మనం ఒకటే మతం అని చెప్పుకుంటున్నారు, కానీ అక్కడికి మటుకు రానియడం లేదు. చూసినారు, చాలా కాంట్రడిక్షన్ అనిపిస్తుంది కదా ఇది. కోర్టుకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తేరుతాయి అన్నమాట. ఓకే, కానీ ఇక్కడ దేవుడుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు సృష్టించుకున్నటువంటిది. కానీ ఇక్కడ దేవుడు సృష్టించింది కాదు, ఇది మానవులు సృష్టించుకున్నటువంటి అతి ద్వేషమైనటువంటి క్రియ. ఇంకో గుంపు కూడా వచ్చింది, చాలా విచిత్రమైన గుంపు. ఏం తెలుసా అండి వాళ్ళ పేరు సమరయులు. వీళ్ళు యూదులు కాదు, అన్యులు కాదు. యూదులు పెళ్లి చేసుకొని పిల్లలు కలిగినటువంటి, అన్ని జనుల్లో ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసుకొని కలిగినటువంటి ఒక సంతానం, ఒక సమాజం. అంటే వాళ్ళు ఇంకా సపరేట్ అయిపోయారు. వాళ్ళు నిజమైన దేవుడిని నమ్ముకున్నా సరే అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు వేరొక గుంపుగా వెళ్ళిపోయారు. అంటే యూదులు కనీసం వాళ్ళ ప్రాంతంలో అడుగు పెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు. వాళ్ళ ప్లేట్లో భోజనం చేసేటటువంటి వాళ్ళు కాదు. గుర్తొస్తున్నాయి మీకు? మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే మనుషులు కల్పించుకున్నటువంటివి ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ఒకసారి. మానవ పద్ధతులు ఇట్లానే ఉంటాయి, దేవుని పద్ధతులు ఇట్లా ఉండవు. ఈ తేడా, తారతమ్యం, విభజన, తక్కువ ఎక్కువ విలువ లేనటువంటి పరిస్థితులన్నీ కూడా మానవ సహజమైనవి, మానవులు చేసేటటువంటివి. అది ఇక్కడ జరుగుతుంది. కానీ ఇంకో దగ్గర కూడా దేవుని పేరు చెప్పుకొని కొన్ని దగ్గర జరుగుతున్నాయి. ఆ తేడా మీరు గమనించాలి, రెండింటి మధ్యలో తేడా. అయితే ఆ తేడా ఒక మతంలో అట్లానే కంటిన్యూ అవుతుంది, కానీ ఇక్కడ వీళ్ళకి బుద్ధి చెప్తున్నాను అనమాట. ఇది కరెక్ట్ కాదు, ఈ ద్వేషం కరెక్ట్ కాదు, ఈ తారతమ్యం కరెక్ట్ కాదు, ఈ విభజన కరెక్ట్ కాదు, మీరు చిన్న చూపు చూసుకోవడం కరెక్ట్ కాదు, మీరు వేరువేరుగా ఉండడం కరెక్ట్ కాదు, మీరు వేరువేరుగా కూర్చోవడం కరెక్ట్ కాదు, మీరు వేరువేరుగా భోజనం చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ ఒకటే కుటుంబంలో ఒక సభ్యులుగా మీరు ఉండాలి. కాబట్టి అది సిలువలోనే సాధ్యం అని చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఆ యొక్క సిలువలో ఏం చేశాడు? అక్కడ ఆయన మన ద్వేషముని కొట్టివేశాడు. ఏ విధంగా? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రముని తన శరీరమందు కొట్టివేయట చేత, ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు, ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు కొంత ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు పరిధులు, షరతులు, వాటన్నిటి నుంచి కూడా వాళ్ళకి విడుదల వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళకి తన శరీరం అందు ఆయన కొట్టివేయడం చేత మధ్య గోడను ఆయన పడగొట్టేశాడు. అంటే ప్రతి మనిషి మధ్యలో ఏమైపోయిందండి? గోడ అనేటటువంటిది వచ్చేసింది. ఇది ఇన్విజిబుల్ గోడ. కొన్నిసార్లు ఇది భార్యాభర్తల మధ్యలో కూడా వస్తుంది, ఇన్విజిబుల్, రైట్? సో ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ గోడ విశ్వాసుల మధ్యలో కూడా వస్తే చాలా డేంజరస్.
మన మధ్యలో కూడా ఇంకా పెద్ద పరేషాన్ ఏంటి తెలుసా అండి? ఇంకా ఘోరమైన పరేషాన్. నువ్వు బ్యాప్టిస్టు, నేను లూథరన్. నువ్వు పెంటకోస్టు, నేను నాన్ పెంటకోస్టు. నువ్వు రిఫార్మ్డ్, నేను నాన్ రిఫార్మ్డ్. నువ్వు ఇండిపెండెంట్, నేను ఇంటర్ డిపెండెంట్. మనలో మనకు కూడా ఈ తేడాలు చూసారా అండి? ఇన్విజిబుల్ వార్డ్స్ కట్టేసుకుంటున్నాం మనం, డినామినేషన్ బట్టి, థియోలాజికల్ ఇష్యూస్ని బట్టి, ప్రాంతీయ భేదాలను బట్టి ఏదో ఒకదాన్ని తీసుకొని మన మధ్యలో మనమే గోడలు కట్టుకుంటున్నాం. క్రీస్తు సంఘంలో ఇటువంటి గోడలన్నీ కూల్చేయాలని చెప్తున్నాడు. అన్నీ రైట్, చక్ 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 అన్నీ కూల్చేయాలా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను, ఒకటిగా చేశాడు. ఇప్పుడు వీఆర్ వన్. అందుకే బైబిల్లో ఒక మంచి మాట కనిపిస్తుంది గలతీ పత్రికల్లో. యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను లేదు, స్త్రీ అయినను పురుషుడైనను లేదు, గ్రీక్ అయినను గ్రీకు దేశస్థుడు కానివాడైనను లేదు. అంటే సంఘంలో కులపరమైన తేడా ఉండకూడదు, హోదాపరమైన తేడా ఉండకూడదు, ప్రాంతీయపరమైన తేడా ఉండకూడదు, లింగపరమైన తేడా ఉండకూడదు, ఎటువంటి తేడా ఉండకూడదు. అందరూ సరి సమానం. ఏ దాన్ని బట్టి కూడా ఇంకొక వ్యక్తి నువ్వు చిన్న చూపు చూడకూడదు, అంతే. ఎనీథింగ్ అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ రెండు గుంపులు చెప్తున్నాడు, మీరు కలవండి రాబాయ్, కలవాలి రాబాయ్ అన్నట్లుగా. చూడండి అక్కడ ఏమంటున్నాడు? మనల్ని ఏకం చేశాడు అని చెప్తున్నాడు. ఇట్లు సంధి చేయొచ్చు 15వ వచనంలో, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. ఏంటి నూతన పురుషునిగా అంటే? మనందరం సంఘం. ఇక్కడ నూతన పురుషుడు అంటే అర్థం ఏంటి? సంఘం. ఓకే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. పదాలు చూడండి ఎంత పవర్ఫుల్ ఉన్నాయో. ద్వేషమును ఆయన ఏం చేశాడు? సంహరించి. ఆ శిలువ ద్వారా వీరిద్దరిని, అంటే యూదుల్ని అన్యుల్ని ఏక శరీరంగా చేసి. అంటే ఎవరు ఏక శరీరంగా? అంటే సంఘం. ఈ ఏక శరీరం ఇంకో దగ్గర కూడా కనిపిస్తాం మనకి. భార్యాభర్తల గురించి కూడా ఏక శరీరం అని దేవుని వాడారు. ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా ఈ సంఘం గురించి ఏక శరీరం అనేటటువంటి ఒక ప్రసంగం విన్నారా మనం ఎప్పుడన్నా? వన్ బాడీ, ఏక శరీరం. స్త్రీ పురుషులు ఏ విధంగా ఒక్కటవుతారో, యునైటెడ్గా అవుతారు. ఒక్కటి అంటే యునైటెడ్, తేడా ఏం లేదు వాళ్ళకి, వాల్యుబుల్. ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి రెండు గుంపుల వాళ్ళు. ఇప్పుడు సంఘంలో ఎన్ని గుంపులు ఉన్నాయి? మస్తు గుంపులు ఉంటాయి. అప్పుడు కాలంలో యూదులు అన్యులు అనే గుంపే ఉండేది. ఇప్పుడు కనుక మీరు సంఘంకి వెళ్తే ఎన్ని గుంపులు ఉంటాయి? వాడది, వీడిది, ఆ కులం నుంచి ఇంతమంది, ఈ కులం నుంచి ఇంతమంది. కొన్ని సంఘాల్లో పాస్టర్లు చెప్పుడే ఆ విధంగా చెప్తారు. వాళ్ళ ఆ పేర్లు చెప్పడానికి కూడా మంచిగా అనిపించదు నాకు. అందుకే వాళ్ళకి ఏం చేశానంటే ఒక బుక్ ఇచ్చా కుల వ్యవస్థ గురించి, చదివి దీని గురించి చెప్పండి అని చెప్పేసి ఇచ్చేసాను. అంటే చెప్పేటప్పుడు కూడా ఆ కులంలోంచి కొంతమంది, ఈ కులంలోంచి కొంతమంది, ఆ వృత్తిలోంచి కొంతమంది, ఇది చెప్పకూడదు. ఇది ఒక కుటుంబం అంతే, మన సంఘం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు కానీ నా పిల్లల గురించి వాడు ఆ కులం, వీడు ఈ కులం అని చెప్తే ఎట్లుంటుంది? రిక్కీ కులం ఒకటి, డాన్ కులం ఒకటి అని చెప్తే మీరు ఎట్లా చూస్తారు నన్ను? అరే పిచ్చోడా అంటారు. అవునా? అవునా కదా? అంటే దేవుడు మనల్ని ఒక కుటుంబంగా చేశాడు. ఇక్కడ కులం అనేటటువంటిది ఉండదు. అలాగే ప్రొఫెషన్ కూడా ఉండదు, లింగపరమైన తేడా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి, అన్ని కోణాల్లో మనం చూడాలి దీన్ని. మీరు ఒకటే కోణంలో చూడొద్దు. ప్రాంతీయ భేదం కూడా ఉండదు. ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, మన ఆంధ్ర నరసింహ, మన ఆంధ్ర మనోడే. ఈ మనోడే అనేటటువంటిది వద్దు. అది కులాన్ని బట్టి వద్దు, అది ప్రాంతాన్ని బట్టి కూడా వద్దు. అర్థమవుతుందా? మనోడే, మనోళ్ళే వద్దు. అది సంఘంలో అట్లాంటి తగవు. క్రైస్తవులకి, విశ్వాసులకి తగవు అవి.
మనోళ్ళే అనేటటువంటిది వద్దు. మనందరం ఒకటే అని రావాలా. ప్రతి స్థానిక సంఘం కూడా మనందరం ఒక కుటుంబం. నిన్న న్యూస్ పేపర్లో, నిన్ననో ఈ రోజునో, దలై లామా బౌద్ధ సన్యాసులకి ఆయన లీడర్, బుద్ధుడిని ఫాలో చేసేటటువంటి వాళ్ళ యొక్క నాయకుడు. ఇంట్రెస్టింగ్గా బుద్ధుడు అనేటటువంటి వ్యక్తికి దేవుడు లేడని నమ్ముతాడు, కానీ వీళ్ళందరూ బుద్ధుడినే దేవుడిగా నమ్మేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. రైట్? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు చాలా ఏమంటారు, అహింస, శాంతి, రైట్, అహింస అనేటటువంటి చేసేవాళ్ళు మరి కరాటే, కుంఫు ఎందుకు నేర్చుకుంటారో అర్థమవుతలేదు నాకు. రైట్, ఓకే. ఆ యొక్క దలై లామా అనేటటువంటి వ్యక్తి న్యూస్ పేపర్లో చెప్పినటువంటి కొటేషన్ ఏమంటున్నాడు, మనందరం కూడా ఒక కుటుంబం లాగా ఉండాలి అంటున్నాడు. ఎందుకు? పరిస్థితులు బాగాలేవు, కరువులు ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి మానవులుగా మనందరం కూడా కుటుంబంగా ఉండాలని ఆయన పిలుపునిస్తున్నాడు. బట్ కుటుంబంగా ఉండడానికి శక్తినిచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. కుటుంబంగా మనల్ని తయారు చేసేది యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే ఏ వ్యక్తి, ఏ వ్యవస్థ కూడా ఆ విధంగా చేయలేదు. ఇట్స్ ఇంపాసిబుల్. కొన్నిసార్లు ఒకే కుటుంబంలో పుట్టినటువంటి పిల్లల మధ్యలో కూడా ఐక్యత ఉండదు. అంటే రక్త సంబంధంలో కూడా ఐక్యత లేదంటే అర్థం చేసుకోండి ఒకసారి. ఇంక మిగతా దాంట్లో ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ద్వేషాన్ని, మనుషుల మధ్యలో ఉండేటటువంటి ద్వేషాన్ని ఆయన సంహరించాడు. కాబట్టి నువ్వు నేను ఏ విధంగా ఉండాలంటే ఒక కుటుంబంగా ఉండాలి. దయచేసి ఈ విషయంలో మన అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. డినామినేషన్ బట్టి మనోడే అనకండి, కులాన్ని బట్టి మనోడే అనకండి, లింగాన్ని బట్టి మనోడే అనకండి, ప్రాంతాన్ని బట్టి మనోడే అనకండి. అది కాదండి ఇక్కడ. అంటే సంఘంగా ఉన్నప్పుడు, అది బయట మనం మాట్లాడుకునేటటువంటి తీరు వేరే ఉంటుంది. సంఘంలో మనందరం కూడా ఒకటే, ఒక కుటుంబమే. ఆ తేడా అనేటటువంటిది చూపించొద్దు. తెలంగాణ మనోడే, ఆంధ్రావాడు మనోడే అని అనుకోవద్దు దయచేసి. ఏం చేశాడండి? ఆయనే మనకి సమాధాన కారకుడై ఉన్నాడు. ఈ మాట ఎన్నిసార్లు వచ్చిందో చూడండి, సమాధానం అనే మాట. దిస్ ఈజ్ ఆల్సో అ వెరీ కీవర్డ్. క్రీస్తు మాత్రమే చేయగలిగింది ఏంటి ఇక్కడ? సమాధానపరచడం. 2 వ్యవస్థల్ని సమాధానపరిచాడు, 2 భయంకరమైన వ్యవస్థల్ని ఒక కుటుంబంగా చేశాడు. చూడండి, కుటుంబంగా చేయడం అనేటటువంటి దానికి రుజువు ఏంటంటే, అంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు డిఫరెంట్ అభిప్రాయాలు లేకుండా, 2 డిఫరెంట్ వరల్డ్ వ్యూస్, 2 డిఫరెంట్ ఐడియాలజీస్ కలిగినటువంటి వాళ్ళు ఒక కుటుంబంగా ఉండడానికి గల రుజువు ఏంటంటే, చాలామంది మాట్లాడతారు ఇది వసుదైక కుటుంబంగా మనం ఉండాలి, మనందరం ఒక కుటుంబంగా ఉండాలని మాట్లాడతారు. బట్ కుటుంబంగా ఉండడానికి గల 2 ఎవ్వరూ నిరాకరించలేనటువంటి రుజువులు, అంటే కుటుంబంగా వీళ్ళు ఉన్నారు అనడానికి 2 అన్డినయబుల్ ప్రూఫ్స్ ఏంటో తెలుసా అండి? 1 రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. కలిసి భోజనం చేయడం. కుటుంబస్తులు మాత్రమే కలిసి భోజనం చేయగలరు, మిగతా వాళ్ళు చేయలేరు. అందుకే కొంతమంది ఇళ్ళలో ఎవరిని పిలవడానికి చాలా కష్టమవుతుంది. అవునా? ఎవరిని పిలుచుకుంటారు? బాగా వాళ్ళకి తెలిసిన వాళ్ళనే పిలుచుకొని భోజనం చేస్తారు. అంటే ఎవరైతే కుటుంబంగా ఫీల్ అవుతారో, వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా ఫీల్ అవుతారో వాళ్ళనే పిలుచుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసి మాట్లాడుకొని సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. మిగతా వాళ్ళు చేయలేరు అట్లా. రెండవది, కొంతమంది అనుకుంటారు, అమ్మాయ నేను అందరిని పిలుచుకుంటున్నా, కుటుంబంలో అందరికీ ఆతిథ్యం ఇస్తున్నా అనుకుంటారు. ఈ రెండోది చాలా ఇంపార్టెంట్. ఇది కుటుంబం అని నమ్మినటువంటి ప్రతి ఒక్కడు కూడా వివాహ విషయంలో కూడా అదే కొనసాగింపు చేయాలి. అంటే
క్రైస్తవుడైనందుకు నువ్వు వివాహం ఇవ్వాలి, అంటే వివాహానికి నువ్వు ఇవ్వడానికి ముందుకు రావాలి. ఇక్కడ కనుక నువ్వు మళ్ళా నీ యొక్క పూర్వపు పరిస్థితులను కనుక పరిగణలోకి తీసుకుంటే నువ్వు ఒక కుటుంబంగా ఇంకా చూడడం లేదని అర్థం. మనం ఒక కుటుంబంగా ఉండాలి అని నమ్మినటువంటి వాళ్ళు చేయవలసిన ఖచ్చితమైన విధులు ఏంటంటే కలిసి భోజనం చేయడం. ఎందుకంటే కుటుంబంలోనే భోజనం జరుగుతుంది. రెండోది వివాహం అనేటటువంటిది కేవలం ఎక్కడ జరుగుతుందండి? కుటుంబస్తుల మధ్యలోనే, అంటే మన వాళ్ళు అనేటటువంటి దగ్గరే జరుగుతుంది. ఇప్పుడు మనందరం కూడా ఒకటే, అందరం మన వాళ్ళే. స్థానిక సంఘం ఉన్నటువంటి అందరం మన వాళ్ళే. ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మిగతా వేరే వేరే వాటిని బట్టి నువ్వు కనుక నిర్ణయాలు తీసుకుంటే చాలా కష్టమవుతుంది. అంటే ఈ వ్యక్తి స్థానిక సంఘంలో సభ్యుడా కాదా అనేదే నువ్వు ప్రాథమికంగా చూడాల్సినటువంటి విషయం. కులాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, స్థాయిని పరిగణలోకి తీసుకోకూడదు, మిగతా విషయాలని, ప్రాంతాలని పరిగణలోకి తీసుకోకూడదు. ఈ వ్యక్తి నిజమైన విశ్వాస కాదా, అది ఇంపార్టెంట్ మనకి. అట్లా అని చైనీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకండి. అది విలువని బట్టి కాదు అక్కడ పాయింట్, అండర్స్టాండింగ్ని బట్టి అక్కడ పాయింట్. ఓకేనా? చైనా వాళ్ళని ఎందుకు చేసుకోకూడదు, అమెరికన్స్ని ఎందుకు చేసుకోకూడదు? భాష ప్రాబ్లం. నీకు చైనా నేర్చుకుంటే చైనా వాళ్ళని చేసుకోవచ్చు, నువ్వు తప్పేం లేదు, రైట్? మనం ఎందుకు వేరే వాళ్ళని, కొంత ఇంగ్లీష్ వాళ్ళని, ఇప్పుడు ఇంగ్లీష్ చర్చ్ ఎందుకు లేదు ఇక్కడ? సారీ, ఎందుకంటే భాష ప్రాబ్లం ఉంది, అంతేగాని విలువ ప్రాబ్లం కాదు ఇక్కడ, విలువకు సంబంధించింది కాదు. సో వివాహంలో నువ్వు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇవన్నీ క్రైటీరియా అనేటటువంటి విలువకు సంబంధించినవి, స్థాయికి సంబంధించినవి, అవి మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఆ విధంగా తీసుకుంటే ఆ దేవుడు నిరాకరిస్తాడు. దేవుని దృష్టిలో అది అంగీకారం కాదు. దేవుడు దాన్ని పట్టించుకోడు. ముఖ్యంగా పెళ్ళి కావాల్సినటువంటి యూత్ మీరు ఈ విషయంలో నిలబడండి. అర్థమవుతుందా? మా అమ్మ నాన్న ఒప్పుకోరండి, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండేది ఏది కూడా వినొద్దని కూడా దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఏం చేయాలి? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నోరు మూసుకొని కూర్చోండి, దేవుడు ఏం చెప్పిండు, కులాన్ని చూడొద్దు, ఏం చూడొద్దు అని చెప్పిండు, ఏం మాట్లాడతాం మీరు అని మీరు మాట్లాడకూడదు. ఓకేనా? తల్లిదండ్రులను గౌరవిస్తూ మాట్లాడాలి. సారీ అమ్మ, సారీ నాన్న, నేను చేయలేను, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఇవన్నీ కాదు, కట్నం తీసుకోవద్దు, మనం కులం మనం తీసుకోవద్దు అని మనం చెప్పగల, ప్రతిఘటించాలి. మా నాన్న తీసుకున్నాను, నేను ఏం చేయాలి అనొద్దు. అంత అమాయకుడిగా మాట్లాడొద్దు. ఓ పురుషులారా, కొంచెం పురుషుల్లానే ఉండాలి, యాక్ట్ లైక్ మెన్. ఎక్కడైతే మీరు పురుషత్వాన్ని ప్రదర్శిస్తారో ఇక్కడ ప్రదర్శించండి. మీరు కూడా స్త్రీలు, అందరు ఇస్తున్నారు కదా అని మీరు కూడా, అందుకే మా అమ్మ నాన్న ఇచ్చారు, లేకుంటే తర్వాత మమ్మల్ని పరిశాన్ చేస్తారని కాదు. మీ కట్నం గురించి మీ అత్తమామలు అడిగిర్రు అంటేనే మీరు తీసుకోవద్దు, ఇవ్వవద్దు, రైట్? అది వేరే టాపిక్. ద్వేషం, రెండిటిని బట్టి కూడా ఒక కుటుంబంగా చేశాడు, సమాధానపరిచాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఐ థింక్ వీ కెన్ క్లోజ్. వేరే పాయింట్ని నేను నెక్స్ట్ తర్వాత మాట్లాడుతుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రైట్? మనల్ని క్రీస్తుతో మాత్రమే సాధ్యమైంది ఏంటండి? ప్రజల మధ్యలో ఉండే ద్వేషాన్ని తీసివేసి ఒక కుటుంబంగా చేయడం అనేటటువంటిది క్రీస్తు రక్తానికి మాత్రమే సాధ్యం. ఆ సాధ్యం చేసినటువంటి ఆ దేవుని సంఘంగా ఉన్నటువంటి మనం ఆ విధంగా జీవించాలి. మన హృదయంలో ఎటువంటి చులకన స్వభావం ఉండకూడదు. మన హృదయంలో ఎటువంటి ఆత్మన్యూన్యత భావం కూడా ఉండకూడదు. మన హృదయంలో ప్రతి ఒక్కరితో మనం ఏం చేయాలి? కుటుంబంగా పరిగణించాలి. ఎటువంటి తేడా మనం తీసుకురాకూడదు. దయచేసి వినండి, డినామినేషన్ బ్యారియర్ వద్దు, ప్రాంతీయ భేద వద్దు, లింగ భేదం అనేటటువంటిది వద్దు, సోషల్ స్టేటస్ అనేటటువంటి భేదం వద్దు, కులపరమైనటువంటి భేదం వద్దు, వద్దు, అన్నీ కూడా చెప్పులు ఇచ్చేసినట్టుగా బయట ఇచ్చేసేయండి. మీరు అనుకోవచ్చు, అంటే సండే పూట చర్చ్ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు అట్లా చూడాలా, మిగతా అప్పుడు కాదా అనేటటువంటిది. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట, అంతే. ఓకేనా? మన అందరం కూడా అటువంటి మంచి మనసుతో ముందుకు వెళ్ళాలి.
మంచి హృదయంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వు ఆ ఆతిథ్యానికి ఇతరులను నువ్వు పిలవగలవు, లేకుంటే నువ్వు పిలవలేవు. యు కెనాట్ ఇన్వైట్ పీపుల్. డబ్బు లేకుండా, టైం లేకుండా పిలవకపోవడం ఇంకొక తీరైతే, కులం అనేటటువంటిది, స్థాయి అనేటటువంటి ఏదైనా అడ్డొచ్చి నువ్వు పిలవకపోతే చాలా కష్టం. ఇంట్లో సమస్యలు ఉండి కొంతమంది పిలవకపోవచ్చు, ఆ డిఫరెంట్ ఇష్యూ. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్, దాన్ని యూ హ్యావ్ టు డీల్ విత్ దోస్ ఇష్యూస్. అలాగే పెళ్లి విషయంలో కూడా ఈ కులం అనేటటువంటి చాలా పడగ విప్పి మరీ కనిపిస్తుంది. ఎక్కడ కనిపించదు కులం అనేటటువంటిది. భోజనం దగ్గర, ఇంకోటి ఎక్కడ, పెళ్ళి దగ్గర. అక్కడ నువ్వు నీ హృదయంలో నువ్వు గుర్తించవచ్చు, ఇది నీకు దేవుడికి మధ్యలో ఉండేటటువంటి సంబంధం. ఆ ద్వేషాన్ని సంహరించడానికే వచ్చాడు. మన మధ్యలో మనందరం కూడా నిజంగా ఒక కుటుంబం, రైట్? అందరం ఆదాం సంతతి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ప్రపంచవ్యాప్తంగా మన అందరం ఉన్నాం. కాబట్టి మతాన్ని బట్టి వేరు చేయొద్దు. ఈడు ముస్లిం, ఈ హిందూ, ఈ రోమన్ క్యాథలిక్, ఈ ప్రొటెస్టెంట్, వద్దు. అట్లా ఏం చేయకూడదండి. ఒకసారి ఏమైందంటే, ముగ్గురు సైనికులు ఉండేవాళ్ళు. ఒక అతను చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పాతి పెట్టడానికి ఒక దగ్గరికి వెళ్ళారు. ఆ చర్చి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇట్లా పాతి పెట్టాలండి, చనిపోయాడు అంటే, సరే పాతి పెడతాను కానీ ఈజీ రోమన్ క్యాథలిక్ అని అడిగాడంట. రోమన్ క్యాథలిక్ అని అడిగాడంట. కాదు అని చెప్పారంట. కాదని చెప్తే గోడ అవతల నువ్వు తీసి పాతి పెట్టమని చెప్పారు. ప్రొటెస్టెంట్ కాబట్టి నువ్వేం చేయాలా, గోడ అవతల పాతి పెట్టమని చెప్పాడంట. వాళ్ళు తవ్వి అక్కడ పాతి పెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, సమాధిది పెట్టడం అవన్నీ. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే సమాధి లేదంట. సమాధి లేదు. సో వెళ్ళి ఆ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ని అడిగారు, ఏమైంది అక్కడ సమాధి మొన్ననే పెట్టినాం కదా, ఏం జరిగింది, ఏంది లేదంటే, మీరు సమాధి చేసిన తర్వాత నుంచి నాకు నిద్ర పట్టలేదండి, నాలో దేవుడు కార్యం చేసిండు, కాబట్టి ఏం చేసినానంటే నా సరిహద్దును పెంచి ఆ యొక్క ప్రొటెస్టెంట్ది కూడా, మీ యొక్క సమాధి కూడా నా లోపల పెట్టుకున్నాను చెప్పాడు. మార్పు వచ్చింది తనకి. సో డినామినేషన్ బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, లింగాన్ని బట్టి, కులాన్ని బట్టి, కలర్ని బట్టి, స్థాయిని బట్టి, దేన్ని బట్టి కూడా ఇతరులని తృణీకరించకూడదు. అది మన యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యంగా మీ దైనందిన జీవితంలో మీ చెత్త వేసుకునేటటువంటి వ్యక్తిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? మున్సిపాలిటీ వ్యక్తులను ఏ విధంగా చూస్తున్నావు? ఒక ప్లంబర్ని ఇంటికి వచ్చి పనిచేసినప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావు? ఒక ఇంజనీర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా ట్రీట్ చేస్తున్నావు? సో నీ యొక్క ట్రీట్మెంటు మనిషి స్థాయిని బట్టి మారిపోతుందా? ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించగలుగుతున్నావా? స్థాయిని బట్టి నీ యొక్క ట్రీట్మెంట్ మారిపోతుందా? సరే ఆలోచన చేయండి. సో ఇవన్నీ కూడా మనం మన జీవితంలో పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు నిన్ను ఎట్లా ట్రీట్ చేశారు అనేటటువంటిది నువ్వు గమనిస్తున్నావా? నువ్వు ఇతరులను ఎట్లా ట్రీట్ చేసావు అనేటటువంటిది గమనిస్తున్నావా? మీ ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కరు నిన్ను ఎట్లా ట్రీట్ చేసిరు అనేది ఉందా, లేకుంటే నువ్వు ఇతరులను ఎట్లా ట్రీట్ చేసినావు అనేటటువంటిది కనిపిస్తుందా? లేటర్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా సంఘంగా మనం కూడుకున్నప్పుడు, అందుకే కలిసి భోజనం చేయాలంటే, అందుకే ఈ భోజనం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అందరం ఒక కుటుంబంగా మనం దావత్ చేసుకుంటున్నాం క్రీస్తు యొక్క త్యాగాన్ని. బట్ ఫెలోషిప్ మీల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎటువంటి ద్వేషాన్ని తీసేసినటువంటి ఆ దేవుని యొక్క కృపని మనం వాడుకొని కులరహిత సంఘంగా, ప్రాంతీయ రహిత సంఘంగా, స్థాయి రహిత
సంఘముగా, డినామినేషన్ రహిత సంఘముగా, లింగరహిత సంఘముగా మనం జీవిస్తాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు. ఇది అంత తేలికైనది కాదు ప్రభువా. మేము ఆలోచన చేస్తే, ఇట్లా ఈ విధంగా డిస్కషన్ చేస్తే ఎన్నో వస్తాయి ప్రభువా. మా హృదయాంతరంగాల్లో ఈ తేడా అనేటటువంటిది ఉంది ప్రభువా. ముఖ్యంగా ఏదో ఒక రీజన్ బట్టి వేరే వాళ్ళని చిన్న చూపు చూడడం, మధ్యలో సమాధానం లేకపోవడం, విలువ లేకపోవడం అనేటటువంటి విషయంలో మేమందరం బాధపడుతున్నాం. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో ఈ సమస్య అనేటటువంటిది ఉంది. దయనీయంగా సంఘాల్లో కూడా అది ఉండడం మీకెంతో బాధాకరమైన విషయం ప్రభువా. మీ బిడ్డలుగా మేము ఉంటూ ఇంకా ఈ తారతమ్యాలని కనుక మేము కలిగి ఉంటే అది మిమ్మల్ని ఎంతగానో దుఃఖపెట్టినట్లుగా అవుతుంది ప్రభువా. కాబట్టి మా యొక్క భారతీయ సంఘాలని ప్రక్షాళన చేయండి. కులరహిత సంఘాలుగా, ప్రాంతీయ రహిత సంఘాలుగా, లింగరహిత సంఘాలుగా, స్థాయి రహిత సంఘాలుగా మీరు చేయండి ప్రభువా. ఈ విధమైనటువంటి తారతమ్యాలు ఉండకుండా చేయండి. ఆత్మ న్యూన్యత భావాన్ని కూడా తీసివేయండి ప్రభువా. మీ వాక్యాన్ని మేము నమ్మడానికి సహాయం చేయండి. ఈ లోకం విధానాలని, ఈ లోకపు ఆలోచనల్ని, ఈ లోకం యొక్క ఫిలాసఫీని మేము నమ్మకూడదు. అవి మమ్మల్ని ప్రభావితం చేయకూడదు. అవి మా జీవితాలని నడిపించకూడదు. మీ వాక్యం ఏం చెప్పిందో అది మమ్మల్ని నడిపించాలి ప్రభువా. మీ వాక్య వెలుగులోనే మా యొక్క నిర్ణయాలు మేము తీసుకోవాలి నాయన. మీ వాక్యం చెప్పినట్లుగానే ప్రభువా మమ్మల్ని మేము మలుచుకోవాలి ప్రభువా. ఆ విధంగా కృప దయచేయండి నాయన. క్రీస్తు యొక్క రక్తం వలన, ఆ ప్రాణం వలన, ఆ త్యాగం వలన మీరు చేసినటువంటి ఈ గొప్ప ఈ కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఒకప్పుడు యూదులకి అన్యులకు ఉన్నటువంటి ద్వేషాన్ని నాయన మీరు సంహరించారు ప్రభువా. నాయన వాళ్ళని ఒక కుటుంబంగా చేశారు ప్రభువా. అంటే మేమందరం కూడా ఒక కుటుంబంగా ఉండాలి. అన్ని జనులుగా ఉన్నటువంటి మేము కూడా మాలో ఎన్నో రకాల తారతమ్యాలు ఉన్నాయి ప్రభువా. ఎన్నో రకాల గుంపులు ఉన్నాయి నాయన. ఈ మధ్యకాలంలో ప్రభువా ఇంకా అవి కంటిన్యూ అవుతున్నాయి ప్రభువా. కానీ ఆ విధంగా ఉండకుండా ఈ స్థానిక సంఘంలో ప్రభువా ఒకరి పట్ల ఒకరికి హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క నిజమైన ఆ యొక్క రెస్పెక్ట్ అనేటటువంటిది మేము ఇవ్వడానికి సహాయం చేయండి. ఒక కుటుంబ సభ్యునిగా మేము ట్రీట్ చేయడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన అందరం కూడా స్త్రీలని, నాయన పిల్లల్ని, అందరినీ, చదువుకున్న వాళ్ళని, అందరినీ ఎటువంటి తేడా లేకుండా ఒక సమానమైనటువంటి విలువని మేము ఇవ్వడానికి, అది మా మాటల్లో వ్యక్తపరచాలి ప్రభువా. మా క్రియల్లో మేము వ్యక్తపరచాలి. మా యాటిట్యూడ్స్లో మేము వ్యక్తపరచాలి నాయన. మీరు అది చాలా చక్కగా చూస్తున్నారు ప్రభువా. మా హృదయ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు నాయన. కాబట్టి మా హృదయ ఉద్దేశాలు, మా నోటి మాటలు ప్రభువా మీ దృష్టికి అంగీకారంగా చేయండి ప్రభువా. ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క విలువని నాయన ఒకరికి ఒకరు మేము ఇవ్వడానికి, ఒక కుటుంబంగా మేము జీవించడానికి నాయన మేము మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి.